రైట్. ఢిల్లీ పీఠం బీజేపీది అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పీపుల్స్ పల్స్ బీజేపీకి 51 నుంచి 60 సీట్లు, ఆప్కి 10 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్కి 0 అని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏబీపీ మ్యాట్రిక్స్ బీజేపీకి 35 నుంచి 40, ఆప్కి 32 నుంచి 37 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కి 1 సీట్ వస్తుందని చెప్తుంది. చాణక్య స్ట్రాటజీస్ ఆప్ 25 నుంచి 28 సీట్లు, బీజేపీకి 39 నుంచి 44, కాంగ్రెస్కి 2 నుంచి 3. అలాగే ఆత్మసాక్షి చూస్తే బీజేపీకి 38 నుంచి 41 సీట్లు, ఆప్కు 27 నుంచి 30 సీట్లు, కాంగ్రెస్కు 1 నుంచి 3 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇక పీపుల్స్ ఇన్సైట్ ఆప్కి 25 నుంచి 29, బీజేపీకి 40 నుంచి 44, కాంగ్రెస్కి 2 సీట్లు 0 నుంచి 2 సీట్లు వస్తాయని చెప్తుంది. అలాగే పీ మార్క్ ఆప్ 21 నుంచి 31 వరకు, బీజేపీకి 39 నుంచి 49 సీట్లు, కాంగ్రెస్కి 1 సీట్ వస్తుందని చెప్తోంది. పోల్ డైరీ అనే ఒక సర్వే బీజేపీకి 42 నుంచి 50 సీట్లు, ఆప్కి 18 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్కి 2 సీట్లు రావచ్చు అని చెప్తోంది. ఇక కేకే సర్వే ఆప్కి 39, బీజేపీకి 22, కాంగ్రెస్కి 9 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తోంది. అలాగే వి ప్రిసైడ్ అనేటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఆప్ 46 నుంచి 52 సీట్లు గెలుచుకోబోతుందని చెప్తోంది. బీజేపీ 18 నుంచి 23, కాంగ్రెస్ 1 సీటు అని చెప్తోంది. అలాగే జేవీసీ ఆప్కి 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45 సీట్లు, కాంగ్రెస్కి 2 సీట్లు రాబోతున్నాయని చెప్తోంది. రైట్. ఇక మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు మానవతారాయ్ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు. మానవతారాయ్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత, అలాగే బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి మానవతారాయ్ గారు, రామ్మోహన్ గారు. మానవతారాయ్ గారు, నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఎస్ మానవతారాయ్ గారు, ఎగ్జిట్ పోల్స్ ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేల ప్రకారం చూస్తే బీజేపీ కైవసం చేసుకోబోతోంది ఢిల్లీ పీఠాన్ని అన్నట్టుగా చెప్తున్నాయి. సో మీ గెలుపుపై మీ పార్టీ నేతలు మీరు ఎంత ధీమాతో ఉన్నారు? సరే, బీజేపీ కైవసం చేసుకుంటుందా, ఆప్ కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ పోటీని ఇస్తుందా అనేది ఇవి ఎగ్జిట్ పోల్స్, ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఈ సరైనటువంటి అంచనాలు ఒకసారి తారుమారాయి. ఈ చెప్పినప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తే తీరా ఫలితాలు వచ్చిన రోజు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంఘటనలు కోకల్లో ఉన్నాయి దేశం. కాబట్టి దాన్నే అంచనా వేసుకొని మనం మురిసిపోవటం మంచిది కాదనేది అభిప్రాయం. అయితే బీజేపీకి ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేంద్ర ఎన్నికల తర్వాత ఢిల్లీ రాజధానిలో జరుగుతున్న ఎన్నిక. కాబట్టి జనరల్ సహసిద్ధంగా ప్రజలు ఎట్లా ఆలోచిస్తారంటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం ఉంటేనే మనకు మేలు జరుగుతుంది, చక్కగా సంక్షేమ పథకాలు అమలు అవుతాయి, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాయి అనేటువంటి అభిప్రాయం. అందుకే చూడండి, మొన్న మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఫలితాలు కూడా తారుమారైంది. కాంగ్రెస్ కి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ప్రజాభిప్రాయం అనేది, అరే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ లేదు, పోటీని ఇచ్చింది, వాళ్ళు 300 స్థానాలు అంటే 240కే ఆగిపోయారు, కాంగ్రెస్ అధికారం రాకపోయింది. కాబట్టి వేయటం వల్ల అనవసరమైనటువంటి వృధా అని చెప్పేసి ఓటు, అంటే ప్రభుత్వ కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్పేసి ప్రజల ఆలోచన సరళ. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూసుకుంటాం మనం. రాష్ట్రంలో ఉదాహరణగా స్థానిక సంస్థల రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే దాదాపు 90% ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఆ ప్రభుత్వానికే అనుకూలంగా వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ శైలి చూస్తే ఒకవేళ ఆ విధంగా ప్రజలు మొగ్గారా, లేకపోతే ప్రజలు ఏమన్నా సంచలనం చేయబోతున్నారా, మార్పు కోరుతున్నారా, లేకపోతే మళ్ళీ ఆప్కే పట్టం కట్టబోతున్నారా అనేది మనం ఇప్పుడే చెప్పేస్తే అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. చూద్దాం, వేచి చూద్దాం, ఫలితాలు చెప్తారు కదా. తర్వాత లోపాలు ఏంది, అధికారంలో వచ్చిన పార్టీ మేనిఫెస్టో ఏంది, దాన్ని కూడా మనం ఇప్పుడు కరెక్ట్ ఆ మేనిఫెస్టోని ప్రజలు ఇష్టపడ్డారని చెప్పలేము. ఇక్కడ రేపొద్దున తారుమారు కావచ్చు. ఒకవేళ విజయం వచ్చిన తర్వాత నిజంగానే ఆ సర్వే సంస్థలన్నీ కూడా దాదాపు ఇప్పుడు
6 సంస్థలు నేను చూశాను. 6 సంస్థల్లో కూడా బీజేపీకి 37, 38, 40, 50 అట్లా ఇస్తాను. రెండో స్థానం వచ్చేసి ఆప్కి ఇస్తాను 22, 25, 30 అట్లా ఇస్తాను. కాంగ్రెస్ కు 1, 2, 3 ఇస్తాను. కాబట్టి ఎవరు రేపు అధికారం చేపడతారా లేకపోతే ప్రజలే నా నాడి ఏందనేది స్పష్టంగా ఫలితాలు వెల్లడైన రోజే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పడం కూడా అంత మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం.